గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే పరమరక్షకులో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ కొత్తగా వచ్చిన చేంజెస్ వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కస్టమర్ కూడా చాలా మంచి అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొంచెం కొత్తగా వచ్చిన పాలసీ చెప్పడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏవైతే అడిషనల్ గా బెనిఫిట్స్ ఉంటాయో వాటి గురించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకు తెలిసిన కస్టమర్స్ కి ఎంత తొందరగా అప్రోచ్ అయితే అంత మంచిగా మనకు బిజినెస్ కావడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. వివో కోడ్స్, ఇక్కడ వెల్త్ సొల్యూషన్స్, పరమరక్షక్, సెల్ఫ్, లిమిటెడ్ మిస్టర్ అని పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఒక 90 years పెడుతున్నాను. గ్రాడ్యుయేట్, యాన్యువల్ ఇన్కమ్ 3,50,000, ఆక్యుపేషన్ సాలరీడ్. ఇవి బేసిక్ డీటెయిల్స్ ఇప్పటి వరకు. ఓకేనా? ఇక్కడ ప్లాన్ ఆప్షన్, ఇవి కొత్తగా యాడ్ అయిన ఈ 2 ఆప్షన్స్ అన్నమాట. పిఆర్ లైఫ్, పిఆర్ ప్లస్ 2.0. ఇప్పుడు పిఆర్ లైఫ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 CR పెడదాం. యాన్యువల్ 35 కాబట్టి ఇది ఒక 45 పెడుతున్నాను. పీపీటీ వచ్చేసి 12 years. ఇక్కడ మిస్టర్ అని పెడతాను. ఓపీడీ లైఫ్ 1 మా బ్రదర్ది సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఇక్కడ మా మేడంది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏడి, ఏటీపీడి, ఓపీడీ సర్వీసెస్ వస్తాయి. ఓకేనా? సమ్మసుడు వచ్చేసి ఎంత వస్తుంది, ఇది మొత్తం నేను నీకు నెక్స్ట్ స్లైడ్ లో యాడ్ చేస్తాను. ఇది ఫైనల్ స్క్రీన్ షాట్. ప్రీవియస్ దానికి కొత్తగా వచ్చిన 2.0కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 2.0 ప్లస్ లో ఏంటంటే టర్మ్ బూస్టర్ అనే రైడర్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. టర్మ్ బూస్టర్. ఇక్కడ బేసిక్ కవరేజ్ వచ్చేసి 88 lakhs ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ 1 CR, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ 1 CR ఉంటుంది. టర్మ్ అండ్ టర్మినల్ ఇల్నెస్ టర్మ్ బూస్టర్ రైడర్ కావాలనుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడ 12 lakhs యాడ్ అవుతుంది. ఓకేనా? ఇంత ముందుకు 90 lakhs 10 lakhs ఉంటుండే. ఇప్పుడు 88 lakhs 12 lakhs చేశారు. ఇది ఒక్కటి తేడా తప్ప ఇంకేం లేదు. ఇంత ముందుకు ఓల్డ్ వర్షన్స్ అన్ని కూడా పరమరక్షక్ ప్రో మొత్తం ఏంటంటే 90 lakhs వస్తున్నాయి ఏడి ఏటీపీడి. ఇప్పుడు 1 CR వస్తుంది. నార్మల్ డెత్ జరిగితే నీకు 1 CR ఇచ్చేస్తారు. ఇన్ కేసు టర్మ్ బూస్టర్ ఒక 6 months 1 year తర్వాత టర్మినల్ ఇల్నెస్ హ్యాపెన్ అయితే 12 lakhs రూపీస్ అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంత ముందుకు 10 lakhs ఉండే, ఇప్పుడు 12 lakhs చేశారు అంతే. తర్వాత ఈ ఓపీడీ సర్వీసెస్ ఒక్కటి అడిషనల్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 1,25,000 పడుతుంది. రైడర్స్ ఈ 2-3 ఇంటర్నల్ గా ఉంటాయి. ఓపీడీ సర్వీసెస్ ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫండ్ రిటర్న్ సంబంధించింది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. యావరేజ్ గా 15% చూసుకున్నా ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇది చూస్తే సరిపోతుంది. జనరేట్ బిఐ పీడిఎఫ్ కూడా మనం ఓపెన్ చేసి కస్టమర్ కి పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది.
దీంట్లో మనకి హెల్త్ బడీ ప్లస్ కొత్తగొచ్చిన ఆప్షన్ హెల్త్ బడీ ప్లస్ ఈ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ లైఫ్ కవర్ ఇంక్లూడింగ్ టెర్మినల్ ఇల్‌నెస్ ఇఫ్ ఎనీ ఇది 10,00,000 కనిపిస్తుంది. కాకపోతే 12,00,000 వస్తుంది. ఏడీ, ఏటీపీడీ 1 సీఆర్, 1 సీఆర్ ఉంటుంది. ఇక్కడ జూడండి. ఈ హెల్త్ బడీ బెనిఫిట్స్ చాలా మంది అడుగుతున్నారు. ఏ దానికి ఎంతెంత అసలు హెల్త్ బాడీకి సంబంధించిన బెనిఫిట్స్ ఏముంటాయి? ఈ 64,100 రూపీస్ ఎట్లా క్లెయిమ్ జేసుకోవాలి? ఏ దానికి క్లెయిమ్ అయితాయని అడుగుతుంటారు. ఇది మనకి హెల్త్ బాడీకి సంబంధించిన బెనిఫిట్స్. వ్యాక్సినేషన్, మెడిసిన్స్, టెస్ట్ స్పెక్టాక్యులర్స్ అని జెప్పేసి ఒక 5,000 వరకు క్లెయిమ్ జేసుకోవచ్చు. ప్రీవియంట్‌లీ హెల్త్ చెకప్ చేసుకొని ఆ బిల్స్ క్లెయిమ్ జేసుకుంటే గూడా 5,000 రూపీస్ ఒస్తాయి. ఇన్ క్లినిక్ డాక్టర్ కన్సల్టేషన్ నార్మల్‌గా కన్సల్టేషన్ ఫీజులకి ఒక 4,000 వరకు క్లెయిమ్ జేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ కండిషన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ మనకి ఇంగ దీనికి సంబంధించింది ఒక 10,000 వరకి చూసుకోవచ్చు. మెడికల్ సెకండ్ ఒపీనియన్ కేస్ మేనేజ్‌మెంట్ అంటే మనకి ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకుంటాం గదా! అది ప్రాపర్‌గా మనకి యూజ్ జేసుకోవడానికి అంటే వీళ్ళిచ్చిన సజెషన్‌తో మనం అంత హ్యాపీగా లేము. థర్డ్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ అంటారు గదా! దాని గురించి ఇంకొక డాక్టర్‌ని కన్సల్ట్ గావడం. అట్లా ఒక్కొక్క కేస్ మేనేజ్‌మెంట్ అంటారు దాన్ని. దానికి సంబంధించింది ఒక 1,500. డెంటల్, ఫిజియోథెరపీ అదర్ సర్వీసెస్‌కి ఒక 10,000. టెలి కన్సల్టేషన్ నార్మల్‌గా ఫోన్‌లల్ల కన్సల్టేషన్స్‌కి గూడా ఇప్పుడు మనకి చార్జెస్ అనేది జేస్తారు. దానికి గూడా 28,000. ఈ మొత్తం కలుపుకుంటే 64,100 వరకి హెల్త్ బాడీ యొక్క బెనిఫిట్స్ అనేది మనకు యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది స్క్రీన్‌షాట్ తీసుకొని మనం నార్మల్‌గా చేసుకుంటే ప్రతి పాలిసీలో ఇది హెల్త్ బాడీ ఉంటుంది. అసలు హెల్త్ బాడీలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి? ఏ దానికి ఎంత చార్జ్ చేస్తున్నారు? అనే దాని గురించి మనకి బ్రౌచర్ డౌన్‌లోడ్ చేసుకొని లాస్ట్ డౌన్‌లోడ్ క్విక్ కొటేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లోనే క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. ఓకేనా? ఇదనమాట. ఇక్కడ పీపీటీ, పీఈటీ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. దాంట్లోకి ప్రీమియం ఎంత కట్టాల్సొస్తుంది? కవరేజ్‌లు ఎంతుంటాయి? ఇక్కడ జూడండి. నార్మల్ కవరేజ్ 88,00,000 టర్మ్ బూస్టర్ 12,00,000 ఏడీ, ఏటీపీడీ 1 సీఆర్, 1 సీఆర్ ఉంది. టోటల్ డెత్ బెనిఫిట్ ఇప్పుడు థర్డ్ కాలమ్‌లో జూడండి. ఇది 88,00,000, 12,00,000 మొత్తం కలిపి 1 సీఆర్ అని జెప్తున్నాడు. ఓకేనా? డెత్ బెనిఫిట్ ఇన్ కేస్ డెత్ జరిగితే 1 సీఆర్ ఉంటది. యాక్సిడెంటల్ డెత్ జరిగిన 1 సీఆర్, పర్మనెంట్ డిసబిలిటీ జరిగిన 1 సీఆర్. హెల్త్ బాడీకి సంబంధించి ఇంతకుముందుకు ఎక్స్‌ప్లెయిన్ జేసింది 64,100. ఈ మొత్తం బెనిఫిట్స్ మనకి 45 ఇయర్స్ వరకు పనిచేస్తాయి. 12 ఇయర్స్ మనం పేమెంట్ చేసుకుంటే సరిపోతది. హెల్త్ బాడీ ఓపీడీ ప్లస్ సర్వీసెస్ మాత్రం ఓన్లీ 15 ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి. ఓకేనా? ఇదనమాట. దాంట్లోకి ఎంత 1,600 పే చేస్తున్నాం. మనకు అడిషనల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అది మనకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ డిశ్చార్జ్ అయిన సమ్మరీ మొత్తం మనకి చూసి హెల్త్ బాడీ యాప్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో మనం అంతా అప్‌లోడ్ చేసుకొని క్లెయిమ్ ప్రాసెస్ చేస్తే ఇక్కడ నుంచి గూడా ఏ దానికి ఎంతెంత అమౌంట్ అనేది చూసుకొని వాళ్ళు మనకు క్యాష్ రీప్లేస్‌మెంట్ గూడా చేసుకోవచ్చనమాట. ఇట్లా 2 రకాలుగా యూజ్ ఉంటాయి. ఇక్కడ మనం కడుతున్న దానిలల్ల బేస్ ప్రీమియం 1,25,000 రూపీస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. ఇక్కడ 1,00,000 ప్రీమియం మొత్తం వచ్చేసి ఎంత? 1,25,000 కనిపిస్తుంది. 1,25,000 ప్రీమియం మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. కాదు ఇదేదో అంటే ఇది నార్మల్‌గా మొత్తం ప్రీమియం జూపిస్తున్నాడు. ఇది నార్మల్‌గా డెత్ బెనిఫిట్‌లకు సంబంధించింది. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిసబిలిటీ, టర్మ్ బూస్టర్, డెత్ బెనిఫిట్‌లకు సంబంధించింది ఒక ఇల్లుస్ట్రేషన్ ఇస్తున్నాడు. తర్వాత మోర్టాలిటీ చార్జెస్ గురించి ఈ పీడిఎఫ్‌లన్నీ ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఇంతకుముందుకు అన్నీ ఒకటే దాంట్లో ఇస్తుండే. ఇప్పుడు గాకుండా డిఫరెంట్‌గా ఇస్తున్నాడన్నమాట. ఇది మీరొకసారి చూసుకొని మీ క్లయింట్‌ని రిక్వైర్మెంట్‌ని బట్టి ఇక్కడ జూడు. ఇన్వెస్ట్‌మెంట్ ప్రీమియం 79,000 1,25,000లో నార్మల్ డెత్‌కి కట్టే డబ్బులన్నీ గూడా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇది మనకి ఫస్ట్ స్క్రీన్ షాట్‌లోనే కనిపిస్తుంది. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు కస్టమర్‌కి పంపించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే సరిపోతది.
థాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి 1, 2 సార్లు చూడండి. మీరు కొటేషన్ తీయండి. తీసేటప్పుడు ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మీ అప్‌లైన్ గాని, లీడర్‌ని గాని, మీ బ్యామ్స్‌ని గాని, మీకు తెలిసిన వాళ్ళని గాని సపోర్ట్ తీసుకోండి. మార్నింగ్, ఈవినింగ్ మీటింగ్ అటెండ్ కాండి. ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కాండి. ఇది అడిషనల్‌గా మీకు క్విక్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే యూజ్ అయితాయి మన యూట్యూబ్ వీడియోలు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డైలీ అప్‌డేట్ అవుతూ ఉండండి. కస్టమర్‌కి రీసెంట్‌గా జరిగిన చేంజెస్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. వాళ్ళకు ప్రాపర్ పాలిసీ ఏదో మనం ఇచ్చేటట్టు తయారైతేనే మనకు మంచి బిజినెస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. గివ్ మీ యువర్ ఫీడ్‌బ్యాక్. ఐ విల్ మేక్ బెటర్ వీడియోస్ ఫర్ యువర్ అండర్‌స్టాండింగ్.